Hello beautiful people, how are you all? Welcome back to my channel. సో మీరైతే thumbnail చూస్తారు కదా, yes we are going to Canada all of సడన్గా. అండ్ మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫ్లైట్ డిలే అయింది బికాస్ హెవీ రైన్ వల్ల. సో ఇంకా డిలే అయింది కాబట్టి మేము ఎయిర్పోర్ట్లోనే టేబుల్ ఫుట్బాల్ ఆడాము. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా హూస్టన్ నుంచి బఫెలో నయాగరాకి వెళ్ళిపోయాము ఫ్లైట్లో. అండ్ అక్కడి నుంచి మేము టొరంటోకి త్రూ కార్ వెళ్ళాం రెంటల్ తీసుకొని. సో డేకి $80 అయింది. అండ్ ఓవరాల్ 5 days కాబట్టి $400 అలాగైంది మాకు. అండ్ టొరంటో రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ స్కై వీల్ అని రైడ్ ఫస్ట్ ఎక్కాము. అండ్ ఇట్ వాజ్ అ వ్యూ మాత్రం లిటరల్ ఇట్ వాజ్ అ క్రేజీ ఉంది. ఇంకా కంటెంట్ కావాలి అంటే యూ కెన్ ఆల్సో చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే మేము వెళ్ళిన టైం రాంగ్. నయగరా వాజ్ క్లోజ్ అనమాట ఆ టైంకి. అదేమో యుఎస్ నయగరా, ఇప్పుడు ఇక్కడ మేము ఉంటుంది కెనడా నయగరా. సో డే 2 ఏమో మేము సిఎన్ టవర్ విజిట్ చేసాం. టొరంటో డౌన్ టౌన్లో ఉంది. అండ్ ఈచ్ పర్సన్కి $34 పడింది. బేసిక్గా వ్యూ మాత్రం 360 degrees ఉండాలి. బట్ ఆ రోజు ఈవెంట్ ఏదో ఉంది అంటే హాఫ్ ఆఫ్ ద సైడ్ క్లోజ్ చేసి ఉన్నారు అనమాట. అండ్ కింద ఫ్లోర్లో ఇలా గ్లాస్ మీద పడుకుని ఏదో ట్రై చేద్దాము అనుకున్నాం. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్ అనమాట. మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో డే 3 ఏమో మేము బ్లఫర్ పార్క్ వెళ్ళాం. నాకు అంత నచ్చలేదు. డే 4 ఏమో మేము టొరంటో నుంచి నయాగరాకి వెళ్తున్నాము. బికాజ్ May 1st నుంచి ఓపెన్ అంటే వి విజిటెడ్. అండ్ మొత్తం రైడ్స్ కాకుండా ఓన్లీ బోట్ రైడ్ ఒకటే ఓపెన్ చేస్తుండే అప్పుడు. అండ్ ఆ రోజు ద క్లైమేట్ వాజ్ 1 or 0 ఉండే. లిటరలీ చాలా దారుణమైన చలి. నేను యూఎస్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ లైక్ కోల్డెస్ట్ ప్లేస్ అన్నమాట. బికాజ్ అప్పుడే ఇక్కడ వింటర్ అయిపోతుంది. అండ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా చలి అనిపించింది నాకైతే. అయినా కూడా నేను వీడియోస్ తీయడం ఆపట్లే బికాస్ ఇట్ ఈస్ ఫర్ మెమరీస్ అనమాట. అండ్ డే 5 ఏమో రాయల్ ఒంటారియో మ్యూజియంకి వచ్చాము. డౌన్ టౌన్లో ఉంది ఇది. అండ్ ఇది మాకు ఆల్మోస్ట్ డే పట్టింది విజిట్ చేయడానికి. ఇంకా ఉన్నాయి బట్ వి మిస్డ్ ఇట్. ఇంకా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఇంకా వెళ్ళాము. అండ్ ఇక్కడ జెమ్స్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, ప్యూర్ ఒరిజినల్ కాబట్టి. సో ఎలాగో కొనుక్కోలేము కాబట్టి వ్యూ చేసి ఎంజాయ్ చేసాము. అండ్ మ్యూజియం కిందనే ఇక్కడ ఇలా చైనీస్ వాళ్ళది ఉంటే ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని వచ్చేసాం. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇట్ టుక్ అస్ 1.5 hourలో వచ్చేసాం బికాస్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. అండ్ చూసారు మార్నింగ్ వ్యూ ఎంత క్రేజీ ఉందంటే మూన్ పైన. అండ్ ఎస్ వి రీచ్డ్ యూఎస్ఏ. ఇంకా దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట మేము విజిట్ చేస్తుంది. జస్ట్ మార్నింగ్ వ్యూ చూసి ఇంకా వి స్టార్టెడ్ టు హూస్టన్ అనమాట. అండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవ్వలేరు, నేను చేతు తప్ప. అండ్ మీకు ప్రీవియస్ క్లిప్లో చూపించా కదా, దట్ ఈస్ యూఎస్ఏ అండ్ దిస్ ఇస్ కెనడా అని. సో ఇది యూఎస్ఏ అండ్ ఆపోజిట్ ఈస్ కెనడా నయాగరా. And that's it for the video. Thanks for watching. See you guys in the next vlog. Bye bye.